జగన్ ఇక జైలుకి వెళ్ళడానికి సిద్ధపడాల్సిందే. ఎందుకంటే కేంద్రం నుంచి ఆపుతున్నారు అన్న తెలుగుదేశం వాళ్ళు చెప్తూ వస్తున్న అంటే ప్రచారం చేస్తూ వస్తున్న నిన్న మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చిట్చాట్లో మాట్లాడినటువంటి సందర్భంగా జగన్ అరెస్టు తప్పదు అని చెప్పారు. దాన్ని బట్టి ఇక జగన్ విషయంలో కేంద్రం ఏమి జోక్యం చేసుకోదు అన్నటువంటిది. వాస్తవం కేంద్రం ఇంతకుముందు కూడా జోక్యం చేసుకోలేదు, కానీ ఆ ప్రచారాన్ని గురించి అడిగినప్పుడు మేమేం జోక్యం చేసుకోలేదు, అతను అరెస్ట్ తప్పదని అతనే భయపడుతున్నాడని చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు అట్టించి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్నటించి ఏదైతే జగన్ నెల్లూరు టూర్ ఖరారు అన్నటువంటి అప్పటి నుంచి కూడా వరుసగా జగన్ మీద మళ్ళీ లెక్కరికి సంబంధించినటువంటి కథనాలు బిగినాయి. ప్లస్ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇక జగన్ దిశగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటి రూటు మూవ్ అయింది. ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రజ్యోతి రాసిందంటే వీళ్ళు ముందుగా దాన్ని ఏమంటారు, కర్టన్ రైజర్ అంటాం. రేపో మాపో జరగబోయే కార్యక్రమానికి ముందుగా తగినటువంటి వార్తలు రాసేదాన్ని. అట్లాంటి కర్టన్ రైజర్ రాయడం ప్రారంభించింది. అందులో ఇవాళ టచ్ చేసింది ఏంటంటే ఓ సంతకం కూడా ఉంది జగన్ది. ఏం సంతకం అంటే వాసుదేవరెడ్డిని బెవరేజెస్ కార్పొరేషన్కి తర్వాత వీటికి జగనే సంతకం పెట్టాడు. అతను రైల్వే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెడ్. అతను ఆంధ్రాకి రావడానికి సిద్ధపడితే అతనికి వేరే పోస్ట్ ఇవ్వడానికి సిద్ధపడితే వద్దు, ఈ పోస్ట్ ఇవ్వండి అని జగనే చెప్పాడు అన్నటువంటిది మెన్షన్ చేస్తూ ఆ వాసుదేవరెడ్డే ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి. నిన్న ఈ పత్రికల్లో వీళ్ళ తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతున్న కథనం ప్రకారం వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారడానికి సిద్ధం అయ్యాడు అన్నటువంటి పాయింట్ మెన్షన్ అయింది. అవి రెండింటిని కంపేర్ చేసి చూస్తే రేపు వాసుదేవరెడ్డి జగన్ పేరు చెప్పాడు అన్నటువంటి పాయింట్ మీద జగన్ అరెస్ట్కి ఒక కాన్సెప్ట్. ఇదే సందర్భంలో ఈ సంతకాలు అన్నటువంటి కోర్టులో చూపించడానికి వన్ ఆఫ్ ద పాయింట్ కిందన మెన్షన్ చేస్తారు. మూడోది వచ్చేటప్పటికి డబ్బుల పరంగా ఇంతవరకు ఇందులో ఏది జగన్ దగ్గర 10 పైసలు దొరకలేదు ప్రస్తుతానికి. అంటే జగన్ దగ్గరికి వెళ్ళి తనిఖీ చేయలేదు. ప్రస్తుతానికి చేసింది ఎక్కడ అంటే వీళ్ళకి సంబంధించినటువంటిది. ఇవాళ ఒక అంటే అదేది అతని పేరేంటి రాజకేశ్వరరెడ్డి సంస్థల్లోని వ్యాపారాలకు సంబంధించినటువంటి సొమ్ముని ఓ 32 కోట్ల రూపాయలేమో సీజ్ చేశారు. అది తప్పించి ఏమి లేదు. క్యాష్ పరంగా ఇప్పటిదాకా ఏదీ దొరకలేదు. ఇప్పుడు తాజాగా ఇవాళ తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ దగ్గర ఉన్న రంగారెడ్డి జిల్లాలో ప్రొఫెసర్ బాబుల్ రెడ్డి అనేటటువంటి ఆయనకి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో, అంటే ఆయన ప్రొపరేటర్గా ఉన్నారట ఒక ఫామ్ హౌస్, సులోచన ఫామ్ హౌస్ అట. ప్రొఫెసర్ బాలరెడ్డి అనేటటువంటి ఆయనకి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్, సులోచన ఫామ్ హౌస్లో 12 బాక్సుల ఉన్నాయట. ఇందులో A40గా ఉన్నటువంటి వరుణ్ అనేటటువంటి నిందితుడు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ వరుణు చాణుక్య కలిసినే ఈ 12 బాక్సులు డబ్బుల్ని తీసుకెళ్ళి ఆ ఫామ్ హౌస్లో పెట్టారట అని చెప్పారట. ఇది 2024 జూన్లో చేశామని చెప్పేసి, అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతన ఓడిపోయిన టైంలో చేశామన్నటువంటి ఆ అమౌంట్లు ఇప్పుడు సీజ్ చేసాం. టోటల్గా 11 కోట్ల రూపాయలు ఉందన్నటువంటిది పోలీసులు చెప్తున్నారు. అంటే ఈ ప్రాతిపదికన క్యాష్ కూడా దొరికింది. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఓనర్ని లేకపోతే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లింకు జగన్ అతనికి చెప్పాడు. ఈ రూట్లో లింక్ చేస్తూ జగన్ని అరెస్ట్ చేస్తారా, జనంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారా, విడిగా అరెస్ట్ చేస్తారా? జగన్ అరెస్ట్కి యాక్చువల్గా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇదివరకు చంద్రబాబు అరెస్ట్ అప్పుడు అట్లా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదన్న కారణంగానే సుప్రీంకోర్టు దాకా తెలుగుదేశం వెళ్ళింది. ఆ లోపుగానే ఇక్కడ బెయిల్ వచ్చేయడంతో బయటకు వచ్చేసారు. ఇప్పుడు మరి ఏం చేస్తారు అన్నటువంటిది కీలకమైనటువంటిది. జగన్ అరెస్ట్కి రంగం సిద్ధమవుతోంది అన్నటువంటిది అయితే స్పష్టం. ఇక జగన్ జైలుకి వెళ్ళడం, అది నెల్లూరు టూర్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారా, లేకపోతే బెంగళూరులో ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారా, లేకపోతే కనుక దాని పేరేంటి తాడేపల్లిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది.